తెలంగాణలో ఓ గ్రామస్తులు వింత సమస్యను ఎదుర్కొంటున్నారు. తమది ఏ మండలమో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. భార్యది ఒక మండలం, భర్తది మరో మండలంగా ఆధార్ కార్డుల్లో నమోదైంది. ఈ గ్రామ రెవెన్యూ పరిధి 3 జిల్లాల్లో ఉంది. ఏదైనా అనుకోని ఘటన జరిగితే ఏ పోలీస్ స్టేషన్కు వెళ్లాలో తెలియని దుస్థితి. దీంతో ఆ గ్రామవాసులు నానా కష్టాలు పడుతున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని, దీంతో ఆ పల్లెవాసులు గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. ఏ గ్రామమైనా ఒక మండల పరిధిలో ఉంటుంది. కానీ ఇక్కడ కనిపిస్తున్న వెంకటేశ్వరపల్లి అనే గ్రామం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గతంలో ఈ గ్రామం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఉండగా ప్రస్తుతం నడికోడ మండలం పరిధిలోకి వెళ్లింది. ఈ గ్రామస్తులు ఒక్కో పనికి ఒక్కో మండలానికి వెళ్లాల్సిన పరిస్థితి. గ్రామస్తుల ఆధార్ కార్డుల్లో మండలం కమలాపూర్, గ్రామం వెంకటేశ్వరపల్లిగా నమోదై ఉన్నాయి. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం నడికోడలో దరఖాస్తు చేసుకుంటే ధ్రువపత్రాలన్నీ నార్లాపూర్ గ్రామం పేరిట జారీ అవుతున్నాయి. పంచాయతీరాజ్ కమలాపూర్ మండల కార్యాలయాలకు తిరగాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్వరపల్లి పరకాల నియోజకవర్గ పరిధిలో ఉండగా కమలాపూర్ మండలంలోని మిగతా గ్రామాలన్నీ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఒక్కో పనికి ఒక్కో ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది. రైతుల వ్యవసాయ భూములన్నీ కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం పాతర్లపల్లి శివారు, భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లి, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లి శివారు ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ధాన్యం, వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడము కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. రెవెన్యూ పనులకు 3 ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక నియోజకవర్గంలోని ఒక గ్రామం మరో నియోజకవర్గంలోని ఒక గ్రామాన్ని కలిపి ఎంపీటీసీ స్థానంగా గుర్తించారు. గత ప్రభుత్వంలో మండలాల విభజనలో భాగంగా కమలాపూర్ మండలంలో ఉన్న ఈ గ్రామాన్ని నడికోడ మండలంలో కలిపారు. కానీ ప్రభుత్వ గెజిట్లో ఈ గ్రామాన్ని కమలాపూర్ మండలం నుంచి మార్చకపోవడంతో పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఎన్నికలను బహిష్కరిస్తామని, తమది ఏ మండలమో క్లారిటీ వచ్చాకే ఎన్నికలు నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వెంకటేశ్వరపల్లె నివాసిని, గ్రామం మాత్రం వెంకటేశ్వరపల్లె. కానీ నేను ఏ మండలానికి చెందినో నాకే తెలియదు. ఎందుకంటే మా గ్రామం చెప్పుకోవడానికి అసలు ఏ విధంగా ఉందో అర్థం కాదు. ఎందుకంటే వెంకటేశ్వరపల్లె అనే గ్రామం ఉంది, దానికి 3 మండలాల పరిధి ఉంది. ఎందుకంటే నేను ఎంఏ రూరల్ డెవలప్మెంట్ చదువుకున్నాను. విషయం ఏంటంటే నివాస పత్రం తీసుకుందాము, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకుందాము, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుందాము అని అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కమలాపూర్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చేసి నడికోడ్ ఉంది. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగి ఎవరైనా చనిపోయిన, లేకపోతే భూ వివాదం కానీ ఏదైనా చిన్న డిస్కషన్ జరిగితే పోలీస్ స్టేషన్ మాత్రం పరకాల. అంటే ఒక గ్రామానికి పోలీస్ స్టేషన్ పరిధి వచ్చేసి పరకాల ఉంది. రెవెన్యూ గ్రామం, రెవెన్యూ సర్టిఫికేట్ల గురించి వచ్చేసి నడికోడ ఉంది. పంచాయతీరాజ్కు సంబంధించేసి కమలాపూర్ ఉంది. ఈ గ్రామంలో 3000 జనాభా ఉండగా 1370 మంది ఓటర్లు ఉన్నారు. రెవెన్యూ గ్రామంగా ప్రకటించకపోవడంతో తమ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ భూములు ఇప్పటికీ మరిపల్లి రెవెన్యూలోనే ఉండిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామాన్ని ఏదైనా ఒక మండలంలో ఉంచి రెవెన్యూ గ్రామంగా ప్రకటించనిచో మేము ఎలక్షన్లను బహిష్కరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మా గ్రామ అందరం కలిసి దీనికి అందరూ అధికారులు కానీ, ప్రభుత్వ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ సహకరించాల్సిందిగా మేము కోరుచున్నాము. మా గ్రామాన్ని దయచేసి ఏదైనా ఒక్క మండలంలో కలిపి రెవెన్యూ గ్రామంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. తమ ఊరు ఏ మండలమో డిక్లేర్ చేయకపోవడము, 3 జిల్లాల సరిహద్దులో ఉండడం వల్ల ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో గ్రామంలో అభివృద్ధి కుంటుపడిందని చెబుతున్నారు. మార్కెట్కు ఉత్పత్తులు తీసుకుని వెళ్లేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోందని వాపోతున్నారు రైతులు. మా విలేజ్ అసలు ఏ మండలంలో ఉన్నట్టు ఫస్ట్ మీరు దయచేసి మాకు నిర్ధారణ చేయాలి. ఈ విలేజ్ పలాని మండలంలో విలీనమైంది, దాంతో కలిసిపోయింది కాబట్టి ఈ మండలం నుంచి అధికారికంగా అన్ని సంబంధాలన్నీ ఆ మండలం నుంచే ఉంటుంది ఈ గ్రామానికి అనేది ఫస్ట్ నిర్ధారణ చేయండి. ఎందుకంటే మా విలేజ్లో మండలాలు 3 అయ్యేసరికి ఏ చిన్న విషయాన్ని పోదన్నా ఏ అధికారి స్పందిస్తలేరు. మీ ఊరు కమలాపూర్లోని కొంతమంది ఈ పరకాలలో ఈ నడికోడ ఉండి పరకాల బొమ్మని నడికోడ వాళ్ళు ఈ కమలాపూర్కు పోతే మీరు మాది కమలాపూర్ కాదు, మీరు ఇక్కడికి పోలే నడికోడ.
మా విలేజ్ని అధికారికంగా కమలాపూర్ మండలంలో కలిపినాకనే మాకు ఎలక్షన్ పెట్టండి. దయచేసి మీ అందరికీ మీ పైనున్న సార్ల అందరికీ వినమ్రంగా నేను నమస్కరించి చెప్తున్నా. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని తమ సమస్యలకు పరిష్కారం చూపాలని, లేకపోతే ఎన్నికల్లో పాల్గొనమని వెంకటేశ్వరపల్లి గ్రామస్తులు ముక్తకంఠంగా చెబుతున్నారు. మరి వెంకటేశ్వరపల్లి గ్రామస్తుల డిమాండ్పై అధికారులు, ప్రజాప్రతినిధులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.